నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని లోతుకుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రాచకొండ కృష్ణ ఇంటింటి ప్రచారంలో ఓటర్లను కలిసి ఉంగరం గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, మన లోతుకుంట గ్రామాన్ని మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. మీడియాతో వారు మాట్లాడుతూ కార్యక్రమంలో కల్కూరి సుమలత, సంకబుడ్డి హరికృష్ణ, గోగు మహేష్, గొల్లపు లింగయ్య, చిలకమర్రి పావనీశీల, శ్రావణి, చిలకమర్రి వీరాచారి, బాషవాడ భిక్షపతి, పాక పుల్లయ్య, పాద యాదయ్య, రాచకొండ అంజయ్య, తోటకూర సత్తయ్య, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు నిలబడ్డటువంటి అభ్యర్థులకు నాకు దయచేసి మీరు ఒకసారి బేరీజ్ చేసుకోండి. నాకు భూములు లేవు, నాకు పెద్ద వ్యాపారాలు లేవు. నేను కేవలం రాజకీయంగా ప్రజాసేవకే అంకితమై నేను ముందుకెళ్తున్నాను. నాకు ఇంకొక పని లేదు, పొద్దున్న లేస్తే మీ సేవ చేయడమే. నేను ఒక సేవకుడిగా పనిచేస్తాను, నేను నాయకుని కాదు. నేను దయచేసి నా గ్రామ ప్రజల్ని, నా యువతని, నా మహిళల్ని, నా ప్రజలందరినీ కూడా, నా బాయి అందరినీ కూడా నేను కోరేది ఒక్కటే, ఈ ఎలక్షన్లలో నాకు ఖచ్చితంగా మీరు నన్ను గెలిపించి చేసినట్లయితే మీకు అందుబాటులో ఉంటా. నేను ఒక్కసారి నన్ను నమ్మండి. నాకు ఒక్క విషయం ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఇక్కడ ఒకటే మాట అంటున్నాను, ఎవరి రాజకీయాలు వాళ్ళై, ఎవరు వాళ్ళకు ఉన్నటువంటి పార్టీలు వాళ్ళే. నాకు సంబంధించిన పార్టీని భారతీయ జనతా పార్టీలో నేను ఆనాడు ఇంట్లోనే ఉన్నా. నాకు ఎన్నోసార్లు ఆంక్షలు పెట్టారు, పార్టీ మారండి, పార్టీ మారితే నీకు అవకాశం ఇస్తా అన్నటువంటి పెద్దలు ఉన్నారు. నేను పేరు చెప్పదలుచుకోలేదు. నేను చాలామందిని నేను చూసినాను, ఇట్లాంటి వాళ్ళని నేను చూడలేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను పార్టీ కాదు, ఇక్కడ సింబల్ కాదు. నేనేమంటున్నా, నా గుర్తు ఉంగరం గుర్తు. ఆ గుర్తునే చూడండి, నన్ను చూసి నన్ను గెలిపించండి. నేను ఖచ్చితంగా ఈ ప్రజాసేవలో నేను ముందుకెళ్తాను. ఇంకా నాకు ఇచ్చినటువంటి ఈ 5 ఏళ్ల కాలం మీరు గెలిపించినట్లయితే నీ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా నేను తీర్చిదిద్దుతాను. ఇది మీకు అందరికీ కూడా నేను వాగ్దానం చేస్తున్నానని నేను చెప్తున్నాను. ఇంకో విషయం ఇక్కడ చెప్పదలుచుకుంది ఒకటే, ఈ గ్రామానికి సంబంధించినటువంటి అవసరాలు, చిన్న చిన్న అవసరాలు మిగిలిపోయినాయి. నేను చదువుకున్న వాడిని, అవగాహన ఉన్నవాడిని నేను చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ మన మహిళలకి ప్రతి వారం చెకప్లు జరిగితే కనీసం చెకప్ చేసుకోవడానికి సెంటర్ ఇప్పటి వరకు లేదు. ఆ సెంటర్ నేను గెలిచిన తర్వాత దశల వారీగా నేను ఆ సెంటర్ని ఏర్పాటు చేస్తాను. అదే కాకుండా ఇక్కడ మన గ్రామం మొత్తం అక్కడి నుంచి, పాత గ్రామం నుంచి కొత్త గ్రామానికి షిఫ్ట్ అయింది. ఇక్కడ అందరు కూడా ప్రజలు ఇక్కడనే ఊరు, మన చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా ఇక్కడనే ఊరు, తల్లులు ఉన్నారు. వీళ్ళు అంగన్వాడికి పాత గ్రామానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఏమంటున్నా, వెంటనే అక్కడి నుంచి ఆ అంగన్వాడీ సెంటర్ని ఇక్కడి కాలనీకి షిఫ్ట్ చేయిస్తాను. దానికి సంబంధించిన భవన నిర్మాణానికి కూడా నేను సంబంధిత అంగన్వాడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ నాళ్ళని కలిసి కూడా నేను అది కూడా నిర్మిస్తానని చెప్పేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ గ్రామంలో పండుగలు పబ్బాలు జరుగుతున్నాయి. అయినా కానీ కూడా ఇక్కడ ఎలాంటి ఒక ఘాట్ లేదు. ప్రధానంగా బతుకమ్మ, మహిళల కోసం బతుకమ్మ ఘాటును ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా మన వినాయక నిమజ్జనం సమయంలో కూడా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఆ ఘాటు కూడా నేను ఏర్పాటు చేస్తాను. అదే కాక ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మన గ్రామానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆట వస్తువుల్ని నేను నా స్వతహా ఖర్చులతో నేను వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. అదే కాకుండా వాళ్ళకు ఆటలలో తరఫీదు ఇప్పిస్తాను. ఇంకొకటి, ప్రతి సంవత్సరం 10వ తరగతిలో పాస్ అయినటువంటి మెరిట్ ఎక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థులకు నేను ప్రోత్సాహక బహుమతి ఇస్తాను అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం, ఇక్కడ ఉన్నటువంటి ఇంకో కారణం ఏంటంటే, ప్రధానంగా మన బొడ్రాయి గురించి చాలా కాలం నుంచి మనం అనుకుంటున్నాం. పాత ఊర్లో బొడ్రాయి ఉంది, కానీ ఇక్కడ లేదు. కొత్త కాలనీలో కూడా బొడ్రాయిని మనం ప్రతిష్టాపన చేసుకుందాం. మీ ప్రజల సహకారంతో మనం అది చేయించుకొని ఉన్నటువంటి గుళ్ళు ఏవైతున్నాయో మళ్ళీ అందులో మార్పులు చేర్పులు చేసుకొని దాన్ని మనం పండుగ చేసుకుందామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ప్రైవేటు సెక్టార్లో కానీ, ప్రైవేట్ సెక్టార్లలో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. ఎన్నో కంపెనీల జిఎంలతోటి కానీ, నాకున్నటువంటి నాయకులు పెద్ద పెద్ద వాళ్ళతో నేను బయట సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతోటి ఇక్కడ చదువుకొని ఉండి ఏ ఉద్యోగం లేకున్నటువంటి చాలామంది యువకులు ఉన్నారు. కాబట్టి అర్హత బట్టి వాళ్ళకు కూడా నేను ఒకటే తెలియజేయదలుచుకున్నాను, నాకు చేతనైనంత వరకు ప్రతి సంవత్సరానికి ఒక 5 ఉద్యోగాలని ప్రైవేట్ సెక్టార్లలో నేను ఇప్పిస్తానని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది నాకున్నటువంటి నా విజను. ఈ విజన్ని గమనించాలి. యువతకు ప్రధానంగా తెలియజేస్తున్నాను, దయచేసి నేను చదువుకున్నోని, నేను ఒక ఉపాధ్యాయునిగా పనిచేసినోని,
మీ మనస్తత్వం నాకు తెలిసినటువంటి వాడిని కాబట్టి నన్ను ఆదరించాలి. యువత నాకు దయచేసి యువతకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ మీరు నన్ను గెలిపిస్తే మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మీ ఆలోచనలే నేను ఇంప్లిమెంట్ చేస్తాను. నా స్వతహా ఆలోచనలు ఉండవు. ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాను, మీరు ఏదైనా తీర్మానం చేసి చేద్దామనంటే మీ మాట ప్రకారం నేను ముందుకెళ్తానని తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, చాలా కాలం నుంచి అనుకుంటున్నాం ప్రతి ఊళ్ళో రామాలయం ఉంది, మన గ్రామంలో రామాలయం లేదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను రామభక్తుని. గతంలో అయోధ్యలో రామాలయం కడుతున్నప్పుడు కూడా మన ఇండ్ల పొంటి తిరిగి నిరీసేకరణ చేసినాం. మీరు పైసా 5 రూపాయల 10 రూపాయల 100 1000 మన గ్రామం నుంచి కూడా నిధి సేకరించి అయోధ్యకు పంపించినాం. మనం అయోధ్య నిర్మాణం జరిగింది. ఆ రాముని యొక్క పండుగను కూడా జరుపుకోవడం జరిగింది. అక్కడి నుంచి అక్షంతలు తీసుకొచ్చి కూడా ఆ రాముని దీవులతోటి పూజలు జరిపినటువంటి అక్షంతలను కూడా నేను మన ఇంటికి తిరిగి అక్షంతలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా నేను నిర్వహించాను. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ రామాలయ నిర్మాణం ప్రజల సహకారంతో ఇక్కడ స్థల సేకరణ చేస్తాను. అదేవిధంగా రామాలయ నిర్మాణం చేపడతాం. నా 5 ఏళ్ల కాలంలో నా శక్తి సరిపోతే రామాలయ నిర్మాణం పూర్తి కంప్లీట్ చేస్తా. ఒకవేళ నా శక్తి సరిపోలేదనుకుంటే తర్వాత వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఈ మొత్తం మీద ఈ రామాలయ నిర్మాణం అని చేద్దాం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. దయచేసి నా ఉంగరం గుర్తు బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ నెంబరే, మొదటి నెంబరే నాకు గుర్తుంటుంది. నా గుర్తు మీద మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీలో గెలిపించాలని నేను అందరినీ, యువతని, మహిళల్ని, గ్రామ ప్రజల్ని, నా అనుయాయులందరినీ కూడా నేను కోరుతున్నాను. నాకు మీరు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఇదే చివరి అవకాశం. నాకు రిజర్వేషన్ ఇక అనుకూలించదు. నేను 50 ఏళ్ళు పైబడి ఉన్నాను. మళ్ళీ అవకాశము నాకు రాదు. దయచేసి ఒక్క అవకాశం నాకు వచ్చింది. మీరు నా కోరికను మన్నించి దయచేసి నాకు మీరు అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సర్పంచ్ అభ్యర్థిగా రాచకొండ కృష్ణగా మీ ముందుకు, గ్రామ ప్రజల ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించాలి. నేను గత 32 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ఈ గ్రామానికి నేను ఉప సర్పంచ్గా కూడా పనిచేశాను. నేను పనిచేసినటువంటి కాలంలో ఈ గ్రామానికి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర వహించాను. ఆనాడు సింగరాజు శారదా గారు సర్పంచ్గా ఉన్న సమయంలో నేను ఉప సర్పంచ్గా ఉండి నేను ఈ గ్రామాన్ని ఈ కన్నురెప్పలా కాపాడుకుంటూ నేను గ్రామంలోనే ఉంటూ ప్రజల సమస్య ఏదున్నా కానీ కూడా అందుబాటులో ఉంటూ నేను పరిష్కారం చేసే ప్రయత్నంలో కొనసాగుతూ వస్తున్నాను. కాబట్టి నేను అనేక సార్లు ఈ గ్రామానికి సర్పంచ్గా ఉండాలని ప్రతి ఎన్నికలలో, గ్రామ పంచాయతీ ప్రతి ఎన్నికలలో కూడా నేను ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. కానీ నేను కనీసము ఎంతోమందికి నేను ఇక్కడ సపోర్ట్ చేసి గెలిపించినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు మళ్ళీ వాళ్ళు ఎన్నికలలో నిలబడాలనేటటువంటి ముందుకు వస్తున్నారు. నేను రిక్వెస్ట్ పెట్టాను, నేను గతంలో మీకు సపోర్ట్ చేశాను, మీరు నాకు సపోర్ట్ చేసి ఒక్కసారి నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపించండి, నేను గ్రామ సేవలో ఉంటానని చెప్పి నేను వాళ్ళని కూడా అడగడం జరిగింది. అయితే ఒకటే నెపంతో ఈ గడిచినటువంటి 32 సంవత్సరాల కాలంలో నాకు ఒకటే ఎదురైంది ఏంటంటే, ఎక్కడ కూడా నేను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఆ పార్టీ ఇక్కడ ఆ వ్యక్తి వద్దు అనే ఒక నెపంతో మరి పార్టీలకు అతీతంగా ఉండాల్సినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీ ముద్ర వేసి నన్ను ఎన్నికలలో ఎప్పుడు కూడా ఏదో కారణం చెప్పేసి నన్ను పక్కకు పెట్టేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు నేను అనుభవించాను. నేను దయచేసి గ్రామ ప్రజలను నేను ఒకటే కోరుకుంటున్నాను, నన్ను చూడండి, నా అభివృద్ధిని చూడండి. నేను చేసినటువంటి కార్యక్రమాలలో నేను చాలా చేశాను. ఒకటే విషయం ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి కలువట్టు ఏదైతుందో అది నా హయాంలోనే నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడే ఆ కలువట్టుని మేము ఎమ్మెల్యే గారు పురుషోత్తం రెడ్డి గారి దగ్గరికి పోయి మేము ఆయన్ని ప్రాధేయపడి అది తీసుకొచ్చి ఆ కలువట్టు వేసించినాం. అదే కాకుండా ఇక్కడ మోడల్ స్కూల్ నిర్మాణం కూడా మేము ఉన్నప్పుడే నేను కలెక్టర్ విజయానంద్ గారు ఉన్నప్పుడు నా స్వహస్తాలతో నేను దరఖాస్తు పెట్టి అది పెట్టుకోవడం జరిగింది. అట్లాగే ఈ కాలనీకి కూడా నేను నా స్వహస్తాలతో నేను ఈ కాలనీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి నేను లెటర్ పెట్టిన నాడు.
నేను ఎందుకంటే చదువుకున్న వాడిని కాబట్టి ఈ గ్రామానికి ఒక వెలుగులాగా నేను ఉండాలనే ఆలోచనతో నేను రాజకీయాలలో ఉన్నాను. నేను చదువుకున్నటువంటి ఏది 94లో నా డిగ్రీ అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికలలో కూడా నేను ప్రయత్నం చేసిన. కాకపోతే ఏంటంటే నేను కేవలం బీజేపీ అనేటటువంటి ఆలోచనతో నన్ను ఈ కొంతమంది వ్యక్తులు నన్ను దూరం పెట్టి దాంట్లో ఏదో రకంగా నన్ను తప్పించే ప్రయత్నం చేశారు. ప్రతి ఎన్నికలో కూడా పార్టీ అని ముద్ర వేసారు. నేను పార్టీలో ఉన్నా కానీ కూడా నేను ప్రజల కోసమే పనిచేసిన, ఇంకా కూడా ప్రజల కోసమే పనిచేస్తా. నాకు పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ ఏ పార్టీ అనేది లేదు. నాది అభివృద్ధి నా లక్ష్యంగా నేను ముందుకెళ్తున్నాను. నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఈ ఒక కూతవేడి దూరంలో ఉంది నా గ్రామం. ఈ గ్రామానికి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకు తార్ రోడ్లు పడ్డాయి. కానీ నా గ్రామం అతి సమీపంలో ఉన్నటువంటి గ్రామం. ఇప్పటి వరకు కూడా ఇక్కడ తార్ రోడ్ లేదు నా గ్రామానికి. ఇక్కడ వివేకానంద స్టాచ్యూ నుంచి గ్రామానికి తార్ రోడ్ లేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే. మరి ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా ఈ ఊళ్ళో ఉన్నారు. మరి వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచినారు. మరి ఆ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు మరి ఒక్కొక్కరు 2 దఫాలు పనిచేసారు. మరి అధికార పార్టీలో ఉండి కూడా పనిచేసారు. ఇప్పటి వరకు ఈ రోడ్డు అతి లేదు గతి లేదు. నేను ఏమంటున్నా, ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను. నేను ఇక్కడ సర్పంచ్గా అయితే నేను చేయాల్సినటువంటిది ఏంటంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే నేను ఎమ్మెల్యే గారితో సంబంధాలు కలిగి ఉంటాను. నేను పోయి ఆ సార్తో మాట్లాడి నేను ఈ గ్రామానికి సార్ నాకు ఈ అవసరాలు ఉన్నాయి, నా గ్రామం తీర్చండి, నా గ్రామానికి నా అవసరాలు తీర్చండి అని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని కూడా కలిసి నేను అభివృద్ధి కోసం సహకరించమని చెప్పి నేను అడుగుతాను. వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే ఏ పార్టీ లేదు, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఎమ్మెల్యేనే పార్టీ ఉన్నది, ఆయన ఆ పార్టీ వాళ్ళకే పనిచేస్తాడని అంటున్నారు. అది కాదు. ఎమ్మెల్యే గారు ఏ పార్టీకైనా పనిచేస్తారు. ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఎమ్మెల్యే గారు అందరి వాడు. నేను కూడా పార్టీలకు అతీతంగానే పనిచేస్తాను. ఎమ్మెల్యే గారిని ఈ రోడ్డు విషయంలో కానీ ఇంకా గ్రామాభివృద్ధి ఆయన సహకారంతో ఏ పనులు ఉన్నా కానీ కూడా ఆ పనులన్నిటి కూడా నేను ఆ సార్ని కలిసి నేను తీసుకురాగలుగుతాను. ఎందుకంటే నాకు ఎమ్మడి ఇంకొక సహాయకు అవసరం లేదు. నేనే సార్ దగ్గర ధైర్యంగా పోయి నేను మాట్లాడి నేను తీసుకురాగలుగుతాను. ఇంకా ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆదరించండి. నాకు నా ఉంగరం గుర్తుకు ఓటేసి మీరు నన్ను గెలిపించినట్లయితే ఈ గ్రామానికి నా విజన్ నాకు ఉన్నది. ఏంటంటే నేనేం చేయబోతున్నానో కూడా నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఈనాడు ప్రధానంగా ఇక్కడ గ్రామానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినాయి. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి పోయిన మాజీ సర్పంచ్ గారి హయాంలో